ఫస్ట్ మిన్ వాల్యూ అంటున్నాడు. అంటే ఇంటిజర్స్ అన్నిట్లో కల్లా చిన్నదేదో చిన్నది ఆ చిన్న వాల్యూ ఫస్ట్ వచ్చి ఆ లార్జ్ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. ఓకే. సో మీరు మళ్ళీ ఇక్కడ ఇంకో లాజిక్లో ఏం చేస్తారు, సెకండ్ లార్జ్ కూడా అదే చిన్న వాల్యూ అని తీసుకుంటున్నాం మనం. తీసుకొని మన ఏరియాలో మీరు ఈ లాజిక్లోని యూఆర్ ట్రయింగ్ టు ఇటరేట్. సో ఒక్కొక్క నెంబర్ వస్తుంది, వచ్చినప్పుడు ఆ నెంబర్ కనుక ఈ లార్జ్ కన్నా పెద్దగా ఉంటే మారిపోతుంది. సో ఆల్రెడీ మనం చిన్న వాల్యూ పెట్టాం కదా, సో ఖచ్చితంగా ఆ పెద్ద వాల్యూగా మారిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటిజర్ మిన్ వాల్యూలో -10 ఉందని ఊహించుకుందాం. సో -10 ఉన్నప్పుడు మా నెంబర్ ప్లేస్లో ఏమొస్తుంది, 12 వస్తుంది ఫస్ట్ టైం వచ్చేటప్పుడు. 12 ఈజ్ గ్రేటర్ దాన్ -10 కదా, కండిషన్ సాటిస్ఫైడ్. సో అప్పుడు సెకండ్ లార్జ్ ప్లేస్లోకి మీకు ఈ లార్జ్ వాల్యూ అంటే 12 వెళ్తుంది. ఇంకా 12 కాదు, లార్జ్ అంటే మనం మైనస్ ఏదైతే ఉందో అదే ఉండిపోయింది కదా, సో -10 ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో లార్జ్లో ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు లార్జ్ కదా కనిపెట్టాం, సెకండ్ లార్జ్ ఇంకా మనం ఏం కనిపెట్టలేదు. సో లార్జ్లో ఉన్న వాల్యూనే సెకండ్ లార్జ్గా మనం మారుస్తున్నాం. బట్ మీరు తీసుకునేటప్పుడు అది మిన్ వాల్యూ అని తీసుకున్నారు కదా, సో రెండు ప్లేసెస్లో -10 ఉంది కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మీకు -10 ఉండిద్ది సెకండ్ లార్జ్లో ఇంకా కూడా. కానీ మీకు 13th లైన్లో చూస్తే లార్జ్ ఈక్వల్ టు నంబర్ అని రాస్తున్నాం, అంటే నంబర్లో ఉండే వాల్యూ వెళ్ళి లార్జ్లో స్టోర్ అయిపోతుంది. సో లార్జ్లో -10 పోయి ఇప్పుడు 12 అనేది స్టోర్ అవుతుంది. సో ఈ ఇటరేషన్ వచ్చేసరికి మనకి ఏమైపోయింది, సెకండ్ లార్జ్లో -10 ఉంది, లార్జ్లో 12 ఉంది. కావునా? అవునండి. ఓకే. సో ఇప్పుడు ఎల్సిఫ్లో ఏం రాసుకున్నాం మనము, ఒకవేళ మనం తీసుకున్న నంబర్ కనుక సెకండ్ లార్జ్ కన్నా కూడా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు అండ్ ఆల్సో ఆ నెంబర్ అనేది లార్జ్తో సమానం కాకపోతే, లార్జ్లో ఉన్న వాల్యూతో ఈక్వల్ కాదు కానీ ఆ వాల్యూ పెద్దగా ఉంది. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెకండ్ లార్జ్ వాల్యూని యూఆర్ అప్డేటింగ్ విత్ దట్ నెంబర్ బికాస్ అది మన సెకండ్. ఇక్కడ మీరు నాట్ ఈక్వల్ టు లార్జ్, నాట్ ఈక్వల్ టు లార్జ్ ఎందుకు అనేసి అంటే, 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలండి కదా ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఈ టైం వచ్చినప్పుడు ఈ కండిషన్. కండిషన్ సాటిస్ఫైడ్, సో ఇఫ్లోకి వెళ్ళకుండా ఎల్సిఫ్లోకి వచ్చేస్తుంది. బికాస్ నెంబర్ అనేది నెంబర్ అనేది మనం 12 తీసుకున్నాం, 12 ఈజ్ గ్రేటర్ దాన్ -10 కండిషన్ సాటిస్ఫై అయింది. ఆ 12 అనేది -10 కాదు, సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు సెకండ్ లార్జ్ పొజిషన్లో 12 అనేది వచ్చేస్తుంది. సెకండ్ ఇటరేషన్లో ఇప్పుడు 35 వస్తుంది కదా, సో 35 వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, 35 వచ్చినప్పుడు ఫస్ట్ నంబర్ పెద్దదా కాదా చూస్తుంది. సో నంబర్ 35 ఈజ్ గ్రేటర్ దాన్, లార్జ్లో ఇందాక ఎంత పెట్టేసాము -10 ఉంది కదా, సో 35 ఈజ్ గ్రేటర్ దాన్ -10 కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఫస్ట్ ఇప్పుడు ఈసారి ఇఫ్లోకి వస్తుంది. ఇఫ్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అది సెకండ్ లార్జ్ పొజిషన్లో ఆ లార్జ్ వాల్యూ ఇందాక మనం స్టోర్ చేసుకున్న 12ని తీసుకొని వచ్చి సెకండ్ లార్జ్లో పడేస్తుంది. 35 అనేది లార్జ్ 12 కన్నా పెద్దది కదా, సో అందుకని లార్జ్ ప్లేస్లో 35 వచ్చేస్తుంది. సో ఇలా ఈ లాజిక్ కూడా కరెక్టే, బట్ ఇలా రాసుకుంటే ఏంటంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది పెద్దది ఏది చిన్నది అని కదా. సో మనం 2 వేరియబుల్స్ తీసుకున్నారు, సో సెకండ్ లార్జ్ చేయాలి, ఫస్ట్ లార్జ్ కనుక్కోవాలి, స్వాపింగ్ కరెక్ట్గా చేయాలి, అసైన్మెంట్స్ కరెక్ట్గా చేయాలి. ఇది కూడా కరెక్టే మీరు రాసింది, బట్ దీనికన్నా ఒక బెటర్ వే ఏంటంటే సార్ట్ చేసేసుకున్నాం అనుకోండి, లాస్ట్ అండ్ సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ సెకండ్ లార్జెస్ట్కి వర్క్ అయ్యిద్ది, నేను ఫోర్త్ లార్జెస్ట్ కనుక్కోమంటాను, అప్పుడు ఈ లాజిక్ వర్క్ అవ్వదు కదా మనకి. వర్క్ అవ్వదు. సో ఏ ఏ ఎంత లార్జెస్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి అనేసి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు సార్ట్ ద ఎరే. సో ఆ ప్రోగ్రామ్ నేను చూపిస్తాను. త్రివేణి నువ్వు ఏం రాసావు, పెట్టావా? పెట్టాను అక్క. నీకు అదే కదా చెప్పాను, సార్ట్తో నేను క్లాస్లోనే చూపించాను కదా, సో సార్ట్ కాకుండా చేయాలి, మన ఓన్గా చేయాలి. అండ్ ఇంకో ప్రోగ్రాంలో అదేంటి అసలు, ఒకటి వితౌట్ అది ఇప్పుడు నువ్వు రాసుకున్న ప్రోగ్రాంలో వితౌట్ యూజింగ్ ఇట్. నేను స్క్రీన్ షేర్ చేస్తానండి.
సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఫస్ట్ నెంబరే లార్జెస్ట్ కింద అజ్యూమ్ చేసుకున్నావు. ఓకే, ఇఫ్లోకి వచ్చావు. వచ్చిన తర్వాత ఒకవేళ ఈ ఏరే అసలు నువ్వు ఈ ప్రోగ్రామ్ రన్ చేసావా? చేశాను అక్క. నీకు ఎర్రర్ ఏం రాలేదా? రాలేదు, కింద వచ్చింది, అవుట్పుట్ కూడా వచ్చింది కదా. ఒకటి వచ్చింది ఏంటి ఇక్కడ నువ్వు ఇంటి స్పేస్ ఎరే సింబల్ ఇచ్చావు, నీకు అసలు ప్రోగ్రామ్ ఎలా రన్ అయిందిరా? ఇంటి పక్కన స్పేస్ ఉండదు కదా ఎరే డిక్లేర్ చేసేటప్పుడు. రన్ అయింది అక్క. ఓకే, సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఈ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈ ఫర్ లూప్లో అసలు అరే సింటాక్సే తప్పు రాసావు. ప్రోగ్రామ్ ఎలా రన్ అయింది నీకు లాస్ట్ టైం కూడా నువ్వు ఏదో ప్రోగ్రామ్ షేర్ చేసినప్పుడు చెప్పాను, ఫర్ లూప్లో కర్లీ బ్రేసెస్ ఓపెన్ అవ్వాలి కదా, ఫర్ లూప్ లోపల కదా రన్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఎలా ఈ లూప్ అంతా జరిగిపోతుంది కానీ ఆ లూప్లో ఏ స్టేట్మెంట్ లేదు కదా. సో నీకు బయట ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాదో చూస్తుంది. ఆ కండిషన్ అసలు సాటిస్ఫై అవ్వదు. అండ్ నీకు ఇక్కడ ఐ దగ్గర ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుందా కిందలా రెడ్ లైన్? అది ఎందుకు కనిపిస్తుందా ఎర్రర్? బికాజ్ అది లూప్ లోపల లేదు. నువ్వు ఇంట్ ఐ అనే వాల్యూని ఫర్ లూప్ లోపల డిక్లేర్ చేసావు. సో దాని స్కోప్ ఐ అనేది ఓన్లీ ఆ ఫర్ లూప్లో మాత్రమే ఉంటుంది, నీకు కింద ఉండదు కదా. నువ్వు సింటాక్స్ కరెక్ట్ రాయట్లేదు. ఓకే, ఇక్కడ నువ్వు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి పెట్టాలి. అండ్ ఆల్సో ఆ లార్జెస్ట్ వాల్యూ చేసాక మేబీ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు అది పోయిందేమో అక్క, అదే ఉండొచ్చు. యాక్చువల్లీ నా దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, ఇంటికి వెళ్ళిన సెండ్ చేస్తాను. కరెక్ట్ చేయి, నువ్వు చాలా మిస్టేక్స్ చేసావు. ఒకటి ఏంటంటే ఇక్కడ స్పేస్ ఉండదు, ఇక్కడేమో కర్లీ బ్రేసెస్ ఓపెన్ అవ్వాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో అంటే నేను నిన్న నైట్ చేశాను అక్క, మేబీ స్పేస్ వచ్చినాయి. ఇట్స్ ఫైన్లే, స్క్రీన్ షాట్ చేసేది. కానీ ప్రాక్టీస్ కరెక్ట్గా చేయి. నీకు పోనీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రావట్లేదు, చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ చేయి. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, అంతేకాని మిస్టేక్స్తో వదిలేసుకోవద్దు. ఓకేనా? ఎవ్వరేం జడ్జ్ చేయరు ఇక్కడ మనకు వచ్చిందా రాలేదా, జస్ట్ నేర్చుకోవడం కదా మనం. ఓకే, నిన్న మనము ఏంటి ఇప్పుడు ఐరేది ఇంకో వేలో చూపిస్తా అని చెప్పాను కదా. సారీ అక్క, నేను వేరేది షేర్ చేశాను నీకు, నేను చేసింది కాకుండా. ఒక నిమిషం చేస్తాను. ఓకే, నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, సమ్ ఏదే తీసుకున్నాను. చూడు, ఇప్పుడు నేను ఇంట్ రాసానా, స్పేస్ ఇచ్చేలా పెట్టానా, ఏఆర్ఆర్ అని రాసానా, సారీ ఇలా రాసామనుకో రాలేదు. ఇది స్పేస్ కూడా తీసుకుంటుంది. సో ఆ స్పేస్ నువ్వు పెట్టినా కూడా పర్లేదు, బట్ సింటాక్స్లో స్పేస్ ఉండదు, స్పేస్ పెట్టకుండానే. బట్ ఫర్ లూప్కి మాత్రం నువ్వు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. నేను ఒకవేళ ఇక్కడ సెమీకాలన్ పెట్టేశాను అనుకో, అప్పుడు ఏమైపోయింది, ఈ ఐ అనేది ఈ ఐ ఫర్ లోపల ఉంది, ఇక్కడ డిక్లేర్ చేసాం ఇంటని, క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేయలేదు. సో దానికి ఐ అంటే ఎవరో తెలియదు, అందుకే నీకు ఆ రెడ్ లైన్ కనిపిస్తుంది. సో ఆ రెడ్ లైన్ ఉంది అనేసి అంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్లో ఎర్రర్ ఉందని. ఒకవేళ ఆ ఎర్రర్ ఉండి నేను రన్ చేశాను అనుకో, నాకు ఎక్సెప్షన్ ఇక్కడ నీకు ఫస్ట్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్తుంది, అయినా కూడా నువ్వు ప్రొసీడ్ కొట్టావు అనుకో, నీకు కింద ఎక్సెప్షన్ వస్తుంది, అవుట్పుట్ రాదు. ఓకే, సో ఇప్పుడు మన లాజిక్ ఏంటి, వీ వాంట్ టు ఫైండ్ సమ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే.
సో దీనిలో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 99. సో ఇప్పుడు ఈ 99 మనకు అవుట్పుట్లో రావాలి అనేసి అంటే మనం ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు సార్ట్ దిస్ ఎరే, దట్ టు వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్. సో సార్ట్ మెథడ్ వాడకుండా మనం సార్ట్ చేయాలనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ లూప్ ఫర్ ఇంట్ I equal to 0, I less than arr dot length I plus plus. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్, అలా లెంత్ వరకు మనం ఇటరేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. కానీ మనం ఏంటి, తీసుకున్న వాల్యూకి రిమైనింగ్ వాల్యూస్ అన్నిట్లో ఏది చిన్నగా ఉందో అది ఫస్ట్ పొజిషన్లో ఉండాలి. ఒకవేళ లేకపోతే పొజిషన్ స్వాప్ అవ్వాలి. సో స్వాపింగ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 77ని 99తో కంపేర్ చేయాలి. అంటే ఉన్న పొజిషన్ నుండి ఒక దాంతో ఎక్స్ట్రా కంపేర్ చేస్తున్నాం. సో 77ని 99తో కంపేర్ చేయాలి, 77ని 100తో కంపేర్ చేయాలి, 1తో చేయాలి, అలా ఎండ్ వరకు చేయాలి. సో మనం దానికోసం ఏం చేస్తున్నామంటే ఇంకో లూప్ రాసుకుంటున్నాం ఒక ఫర్ లూప్ లోపలే. ఫర్ ఇంట్ j ఈక్వల్ టు I ప్లస్ 1, j లెస్ దాన్ ఆ లెంత్ ఎండింగ్ వరకు ఇటరేట్ అవ్వాలి, j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మన లాజిక్ ఏం రాసుకుంటున్నామంటే ఒకవేళ మనం తీసుకున్న ఈ వాల్యూ కనుక ఈ నెక్స్ట్ వచ్చిన ఈ వాల్యూస్తో ఈక్వల్ అయితే, గ్రేటర్ దాన్ అయితే, అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్వాప్ ద పొజిషన్. అంటే ఇప్పుడు 77 తీసుకున్నాం, ఇది తీసుకుందాం ఈ సిచ్యుయేషన్. సో 100 తీసుకున్నాం, 100 పొజిషన్లో I ఉందనుకోండి, j పొజిషన్లో 1 ఉంటుంది. సో 100 ఈజ్ గ్రేటర్ దాన్ 1, కండిషన్ సాటిస్ఫైడ్. అప్పుడు ఏమవ్వాలి, 100 రైట్ సైడ్కి వచ్చేయాలి కదా సార్ట్ అవ్వాలంటే. సో అది రైట్ సైడ్కి వచ్చేయాలంటే వాల్యూస్ మారిపోవాలి, పొజిషన్స్ మారిపోవాలి సేమ్ వాల్యూస్కి. సో మారిపోవాలంటే మనం ఇందాక మీరు ఏం చేస్తారు, స్వాప్ చేయడానికి ఇంట్ var ఈక్వల్ టు a రాసాం కదా. సో ఇక్కడ ఏ పొజిషన్లో మనకి arr ఆఫ్ I ఉంది, arr ఆఫ్ I. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, b ఈక్వల్ టు ఏ ప్లేస్లో b వాల్యూని పెడుతున్నాం. అంటే ఇప్పుడు arr ఆఫ్ I ప్లేస్లో మనము arr ఆఫ్ j వాల్యూని పెట్టాలి. ఆ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, మరి I వాల్యూ సార్ట్ అయిపోయింది కానీ j వాల్యూ పెట్టాలి కదా. సో j వాల్యూ ప్లేస్లో మనం ఇనీషియల్గా ఏదైతే I వాల్యూని మనం దాచుకుంటున్నామో టెంపరీగా ఆ వాల్యూని తీసుకొని వచ్చి పెట్టాలి. సో ఇలా రాయడం వల్ల ఏమైంది, పొజిషన్ అనేది మారిపోయింది. ఎప్పుడు, ఒకవేళ ఏ వాల్యూ కనుక b వాల్యూ కన్నా గ్రేట్ ఉంటే. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసేటప్పుడు ARR యొక్క లెంత్లో నుండి లాస్ట్ సెకండ్ క్యారెక్టర్ కనుక మనం ప్రింట్ చేస్తే, సెకండ్ ఉండే వాల్యూని ప్రింట్ చేస్తే మనకి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ అన్ అరే వచ్చేస్తుంది. సో మనకి అవుట్పుట్లో 99 వచ్చింది. రేపు నేను 5th లార్జెస్ట్ అని అడుగుతాను, అప్పుడు లెంత్లో నుండి 5 తీసేస్తాము. ఓకే, అన్నిటికన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతాను, అప్పుడు నేను ఇండెక్స్ 0 ప్రింట్ చేస్తే సరిపోయింది కదా. ఫస్ట్ నెంబరే స్మాలెస్ట్ నెంబర్, సో 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో బ్రేక్ పాయింట్స్ పెట్టి చూద్దాం. సో ఎప్పుడు కూడా లూప్లో ఫస్ట్ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇనిషియల్గా ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫస్ట్ దాంతో ఈ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడే మళ్ళీ I++ జరిగిద్ది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఫస్ట్ I వాల్యూ 0 ఉంది, సో 0. నెక్స్ట్ j వాల్యూ ఏమైంది, 0 + 1 1 అయింది, సో j వాల్యూ 1 అయింది. సో 0th పొజిషన్లో 77 ఉంది, j పొజిషన్లో 1 అంటే 99 ఉంది. సో 77 ఈజ్ గ్రేటర్ దాన్ 99 కాదు, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇఫ్లోకి వెళ్ళకుండా మళ్ళీ జేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, I ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 1 తర్వాత 1++ అంటే 2 కదా. సో 2 ఈజ్ లెస్ దాన్ arr డాట్ లెంత్, ఎస్, కండిషన్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు మనకి j వాల్యూ, ఇప్పుడు నేను ఇటరేట్ చేస్తే
ఐ వాల్యూ ఇంకా జీరోనే ఉంది, జే వాల్యూ 2 ఉంది. అంటే 0th పొజిషన్లో 77 ఉంది, సెకండ్ పొజిషన్లో 012 100 ఉంది. సో 77ని 100తో కంపేర్ చేస్తున్నాం. సో 77 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 100. సో ఇఫ్లోకి వెళ్ళకుండా మళ్ళీ జే వాల్యూ అనేది అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ జే వాల్యూ 3 అయింది. 3 అయినప్పుడు ఏమైంది, 77 ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ 1. సో 77 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు మనకి 1 ప్లేస్లోకి 77 ప్లేస్లోకి 1 జరగడం కోసం వీ హ్యావ్ రిటర్న్ స్వాప్ లాజిక్. సో 1 అనేది వచ్చి 0th పొజిషన్లో సెట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది వచ్చేసింది, ఫస్ట్ దానిలోకి వచ్చేసింది. నెక్స్ట్ జే వాల్యూ 4 అవుతుంది. సో 4 అయినప్పుడు ఏముంది, 0 1 2 3 4 2 ఉంది. సో 77 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో 77 బదులు ఇప్పుడు ఏమైపోయింది, ఐ వాల్యూ 77 పొజిషన్లో ఎవరున్నారు ఇప్పుడు, 1 కదా. సో ఇప్పుడు 1 ఉందని ఊహించుకోవాలి మీరు. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాదు. సో కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇటరేట్ అయిపోతుంది. నెక్స్ట్ 1 ఇప్పుడు 1ని దేంతో కంపేర్ చేస్తుంది, 3తో కంపేర్ చేస్తుంది. నో, ఇట్స్ నాట్ సాటిస్ఫైడ్. 1 ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ 4. నో. సో 1 చిన్నది కాబట్టి 1 పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే నెక్స్ట్ కొడతానో ఇంకా ఎండ్ వరకు వెళ్ళిపోయాం కదా, 77ని 4 వరకు కంపేర్ చేస్తాం. సో అప్పుడు ఏమైపోయింది, ఈ ఇన్నర్ లూప్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ కాస్త 0 నుండి ఇట్ విల్ టర్న్ ఇంటూ 1. సో ఇప్పుడు ఐ వాల్యూ 1 అయింది. సో ఫస్ట్ పొజిషన్లో ఈసారి 99 ఉంది. సో 99 విల్ బీ కంపేర్డ్ విత్ 100 1 2 3 4. సో రైట్ సైడ్కి మాత్రమే మనం కంపారిజన్ చేస్తున్నాం, బికాజ్ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ అంతకుముందు దానిలో సెట్ అయిపోద్ది ఆ మొత్తం ఇటరేషన్ జరిగినప్పుడు. సో జే వాల్యూ 2 బికాస్ 1 + 1 is 2. సో 99 ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ 100. 99 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 100. సో స్వాపింగ్ జరగదు. నెక్స్ట్ 99 ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ 1. అప్పుడు ఏమవుతుంది, 99 ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఐ మీన్ ఈ 1 ప్లేస్లో 77 ఉంది, ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇందాక. సో 99 ఈజ్ గ్రేటర్ దాన్ 77. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి పొజిషన్ స్వాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఈసారి 99 ప్లేస్లో ఎవరున్నారు, 77 ఉంది. 77 ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ రిమైనింగ్ వాల్యూస్ అనమాట. సో అలాగా అంత స్వాపింగ్ అంతా జరిగిపోయి మనకి ఫైనల్లీ అరే అనేది సార్ట్ అయిపోయింది. సో దానిలో మనకి ఏ లార్జెస్ట్ నెంబర్ అడుగుతుంటే ఆ ఇండెక్స్ ఇచ్చుకుంటే సరిపోయింది అనమాట. సెకండ్ లార్జెస్ట్ అడిగితే అరే నుండి లాస్ట్ నుండి సెకండ్ క్యారెక్టర్, లార్జెస్ట్ నెంబర్ అడిగితే లాస్ట్ వాల్యూ. సో ఒక లాజిక్ రాసుకుంటే ఇది మీకు ఏ ప్రోగ్రామ్కైనా వర్క్ అవుతుంది. అర్థమైంది అసలు? అయిందండి. ఓకే, సో మీరు రాసినట్టు కూడా చేయొచ్చు, అదేం తప్పు కాదు. కాకపోతే అది ఓన్లీ ఆ సెకండ్ లార్జెస్ట్ మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏదో చెప్పాను, ఏం చెప్పాను, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్స్ చేశారా? అది చెప్పలేదండి. సార్ట్ ఫర్ లూప్ సార్ట్ చేయాలి కానీ వితౌట్ ఫర్ లూప్ అని చెప్పారు. వితౌట్ ఫర్ లూప్ చెప్పానే. వితౌట్ ఫర్ లూప్ నేనే క్లాస్లో చూపించాను కదా, arrays.sort మెథడ్ అని. అది కాదు, నేను మిమ్మల్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ నిన్న గెట్ అవుట్ డిఫాల్ట్ అని ఒకటి ప్రాక్టీస్ చేశాం కదా, అది మిస్ చేసామండి, అయితే చేయలేదండి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ది మనం ఈ ప్రోగ్రామ్ చేసాం క్లాస్లో లాస్ట్ టైం, అది మీరు ప్రాక్టీస్ చేయలేదు. సో ఇది మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే, ఇంకోటి ఇంక ఇవాళ ఏదో ప్రాక్టీస్ చేయాలని చెప్పాను, ఏం చెప్పానో గుర్తులేదే జావాలో. సరే గుర్తొచ్చినప్పుడు చెప్తాను, బట్ ఇవాళ మనం సెలీనియం జస్ట్ స్టార్ట్ చేద్దాం. సో నేను సెలీనియం ఎందుకు వాడతారో అది చెప్పేశాను కదా, సెలీనియం ఆర్కిటెక్చర్ చెప్పాను కదా. ఓకే, సో ఇప్పుడు మనం సెలీనియం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ pom.xml ఫైల్లో సెలీనియం డిపెండెన్సీని యాడ్ చేయాలి, అది చెప్పాను లాస్ట్ టైం.
సో మనం ఫస్ట్ సెలీనియం కోడ్ రన్ చేద్దాము. సో ఐదర్ ఇన్ మెయిన్ ఆర్ టెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫోల్డర్, జస్ట్ క్రియేట్ వన్ ప్యాకేజ్. దాని లోపల క్లాస్ రాసుకుందాం. స్టాటిక్ వాయిడ్ మెయిన్ కావాలి. సో ఫస్ట్ లైన్ ఆఫ్ కమాండ్, సెలీనియం కమాండ్ మనం ఏం రాయాలంటే, కోడ్ అనేది ఆటోమేటిక్గా ఒక బ్రౌజర్లో ఓపెన్ అయ్యి రన్ అవుతుంది. సో అది ఏ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలి అనే దాన్ని బట్టి వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ డ్రైవర్ క్లాస్. బికాజ్ సెలీనియం అనేది రన్ చేసేది ఎవరు, ఒక ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ లైక్ ఎ రోబో. సో అది దాన్ని మనం ఏమంటామంటే డ్రైవర్స్ అని అంటాం అనమాట. సో ఇట్ విల్ డ్రైవ్ ద కోడ్ వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్. సో ఆ డ్రైవర్ కనుక పని చేయాలి అంటే మన డ్రైవర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఏంటి, సెలీనియం వెబ్ డ్రైవర్. సో సెలీనియం వెబ్ డ్రైవర్లో అన్నిటికన్నా హయ్యెస్ట్ ఇంటర్ఫేస్ ఏంటి అంటే సర్చ్ కంటెక్స్ట్. సర్చ్ కంటెక్స్ట్ యొక్క బేబీ లైక్ చైల్డ్ ఈజ్ రిమోట్ వెబ్ డ్రైవర్. రిమోట్ వెబ్ డ్రైవర్ యొక్క చైల్డ్ ఈజ్ వెబ్ డ్రైవర్. కానీ సర్చ్ కంటెక్స్ట్ అండ్ రిమోట్ వెబ్ డ్రైవర్ని మనం ఎక్కువగా చూడం మనం రాసుకునే కోడ్స్లోని. ద టర్మ్ సెలీనియం టూల్ని ఇప్పుడు మనం నేర్చుకునే దాన్ని కూడా ఎవరైనా అడిగితే వాట్ ఆర్ యూ లెర్నింగ్ ఇన్ ఆటోమేషన్ అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ అని చెప్పాలి మనం. సో వెబ్ డ్రైవర్ ఇస్ ద హార్ట్ అండ్ కోర్ ఆఫ్ సెలీనియం. సో వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అంటే ఏముంటాయి ఇంటర్ఫేస్లో, ఇంటర్ఫేస్లో ఏముంటాయి? ఇంటర్ఫేస్లో మెథడ్స్ అంటే బాడీ బాడీ ఉండకుండా జస్ట్ డిఫైన్ చేసి ఉంటుంది. సో దాని ఇంప్లిమెంటేషన్ అనేది వాటి చైల్డ్ క్లాసెస్లో ఉంటుంది కదా. సో మనకి ఏమైందంటే వెబ్ డ్రైవర్ అనేది పేరెంట్ ఇంటర్ఫేస్. దాని యొక్క చిల్డ్రన్ ఎవరంట, క్రోమ్ డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్, ఫైర్ ఫాక్స్ డ్రైవర్, సఫారీ డ్రైవర్, ఐఈ ఎక్స్ప్లోరర్ డ్రైవర్, అలా అన్ని బ్రౌజర్స్ యొక్క ఒక్కొక్క డ్రైవర్గా దాని సబ్ క్లాసెస్ అనమాట. సో ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోండి, వన్ వే ఏం చేస్తాము, క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో రిఫర్ టు ద పేరెంట్ కదా. సో మనం ఎలా రాస్తామంటే కమాండ్ వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాస్తామన్నమాట. సో ఈ క్రోమ్ డ్రైవర్ అండ్ వెబ్ డ్రైవర్ ఆర్ ద క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ విచ్ ఆర్ ఆల్రెడీ రిటర్న్ బై సెలీనియం డెవలపర్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ హోవర్ చేయగానే మరి వెబ్ డ్రైవర్ అండ్ క్రోమ్ డ్రైవర్ని మనం మన దానిలోకి తెచ్చుకోవాలి కదా. సో వీ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్ కదా. సో మీరు ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. యూ కెన్ జస్ట్ ఇంపోర్ట్ దెమ్. సో ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను కంట్రోల్ క్లిక్ కొడతానో దీని మీద మీకు ఆ లాజిక్ ఓపెన్ అయిపోయింది. సో డెవలపర్స్ ఎవరైతే సెలీనియం రాయడానికి వాళ్ళు ఏం చేశారు, వెబ్ డ్రైవర్ని దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ టు ద search context. So search context is the parent and highest interface of Selenium. సో దాని చైల్డ్ ఎవరు, వెబ్ డ్రైవర్. సో ఈ వెబ్ డ్రైవర్ యొక్క చైల్డ్ యాక్చువల్లీ రిమోట్ వెబ్ డ్రైవర్. ఇందాక తప్పు చెప్పాను. సర్చ్ కంటెక్స్ట్ వెబ్ డ్రైవర్, రిమోట్ వెబ్ డ్రైవర్. రిమోట్ వెబ్ డ్రైవర్ యొక్క చిల్డ్రన్ క్రోమ్ డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్ అండ్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. కానీ ఇవి ఇండైరెక్ట్ రిలేషన్షిప్లో ఉన్నాయి. రిమోట్ వెబ్ డ్రైవర్ని మనం కన్సిడర్ చేయము. సో మనం ఎలా ట్రీట్ చేస్తామంటే క్రోమ్ డ్రైవర్ ఇస్ చైల్డ్ ఆఫ్ వెబ్ డ్రైవర్ లాగా, ఈవెన్ దో ఇట్ ఈస్ గ్రాండ్ చైల్డ్. మన రిఫరెన్స్ మన అర్థం కోసం లెట్స్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ అ చైల్డ్. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి లైక్ గెట్ అని. సో వీటికి ఎక్కడ బాడీ అనేది లేదు. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ మెథడ్ డెఫినేషన్స్. ఇవన్నీ కమెంట్స్ కదా. సో // ఉంటే ఇవన్నీ ఏంటి, కమెంట్స్. సో ఇక్కడ గెట్ అనే ఒక మెథడ్ రాసుకున్నాడు. అలానే గెట్ కరెంట్ యూఆర్ఎల్ అని ఉంది, గెట్ టైటిల్ అని ఉంది. ఇలా కొన్ని మెథడ్స్ని డిఫైన్ చేసి వదిలేశారు. బట్ వీటి లాజిక్ అనేది వాటి చైల్డ్ క్లాసెస్లో ఉండాలి కదా. సో క్రోమ్ డ్రైవర్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకేం చెప్తున్నాడు, ఇది హైరార్కీ డిఫరెంట్గా క్రోమ్ డ్రైవర్ని క్రోమియం డ్రైవర్ నుండి రిమోట్ వెబ్ డ్రైవర్, అలా చాలా మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి. వీ డోంట్ వాంట్ ఆల్ దట్. బట్ క్రోమ్ డ్రైవర్లో లాజిక్ చూడండి, మీరు ఇక్కడ
మనం కిందకి ఎక్కడో వెళ్ళిపోతే ఎక్కడో ఉంటుంది ఆ గెట్ అనే మెథడ్ యొక్క లాజిక్ అనేవి ఈ చైల్డ్ క్లాసెస్లో ఉంటాయి అన్నమాట. అలానే క్రోమ్ డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్, ఫైర్ ఫాక్స్ డ్రైవర్లో కూడా ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏమైపోయింది, ఇంటర్ఫేస్లో డిఫైన్ చేయడం వల్ల మన సేమ్ మెథడ్ నేమ్స్ని వేరే వేరే క్లాసెస్లో వాటికి తగినట్టు, ఎందుకంటే క్రోమ్లో పనిచేసినట్టే ఎడ్జ్లో పనిచేయదు కదా, సో ఎడ్జ్కి సపరేట్ లాజిక్ రాయాలి. బట్ నేను ఎడ్జ్కి ఒక గెట్ ఎడ్జ్ డ్రైవర్, గెట్ అనేది ఏంటంటే జనరల్గా యూఆర్ఎల్ని హిట్ చేయడానికి వాడతాం అనమాట. సో యూఆర్ఎల్ హిట్ చేయడానికి క్రోమ్లో ఒక కమాండ్, ఎడ్జ్లో ఒక కమాండ్, ఫైర్ ఫాక్స్లో కమాండ్ చెప్తే మీ కమాండ్స్ లిస్టే పెరిగిపోతాయి. సో కామన్ మెథడ్ నేమ్ బట్ ఇంప్లిమెంటేషన్స్ డిఫరెంట్ చేయాలి అనేసి అంటే వీ యూస్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్ రైడింగ్. వీఆర్ ఓవర్ రైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఇన్ ద చైల్డ్ క్లాసెస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం రాయలేదు, జస్ట్ ఒక కమాండే రాసి రన్ కొడుతున్నాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో మీకు ఆటోమేటిక్గా ఇక్కడ గమనిస్తే ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఒక క్రోమ్ బ్రౌజర్ ఎంటీది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్ అని ఒక లైన్ కనిపిస్తుంది. సో బికాస్ దిస్ ఎంటైర్ కోడ్ ఈజ్ బీయింగ్ రన్ బై అ డ్రైవర్, అందుకే మనకు ఆ స్టేట్మెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం బ్రౌజర్ అయితే ఓపెన్ అయిపోయింది, కానీ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్కి నావిగేట్ అవ్వాలి కదా. సో ఒక పర్టికులర్ వెబ్సైట్కి మనం వెళ్ళాలి అనేసి అంటే కమాండ్ ఏంటి అంటే వేరియబుల్, ఇక్కడ మనం ఏదైతే తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ డ్రైవర్ డాట్ పెట్టగానే మనకి కనిపిస్తాయి మొత్తం ఈ వెబ్ డ్రైవర్లో ఉన్న క్లాస్ మెథడ్స్ అన్నీ కనిపిస్తాయి. సో అందులో ఉన్న ఒక మెథడే గెట్. సో ఇక్కడ గెట్లో ఏమంటున్నాడు, బ్రాకెట్లో మనం ఏం పంపించాలంటే మెథడ్ ఆర్గ్యుమెంట్కి యూఆర్ఎల్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ లాగా పంపించమంటున్నాడు. సో డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేస్తాం, డబుల్ కోట్స్లోనే కదా. గెట్ ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ amazon.inకి వెళ్దాం అనుకుంటున్నాం. సో అమెజాన్ యొక్క యూఆర్ఎల్ని పెట్టాలి. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ కోడ్ని, బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఈసారి అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి అమెజాన్ వెబ్సైట్ హిట్ అయింది కదా. కానీ మీరు గమనిస్తే ఈ విండో అనేది ఎలా ఉంది, ఫుల్ స్క్రీన్లో ఓపెన్ అయిందా, లేదు కదా, స్మాల్ స్క్రీన్లో ఓపెన్ అయింది. సో దాన్ని బై డిఫాల్ట్ సెలీనియం విల్ ఓపెన్ ఇట్ ఇన్ అ స్మాలర్ విండో. దాన్ని మనం మ్యాక్సిమైజ్ చేయాలనుకోండి, దెన్ వీ హ్యావ్ టు యూజ్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ అనే ఒక కమాండ్ ఇవ్వాలి. సో దీనివల్ల యూఆర్ఎల్ హిట్ అయ్యి ఆ బ్రౌజర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది. సో మ్యాక్సిమైజ్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే ఇవి బ్రౌజర్స్ అనేవి ఓపెన్ అయిపోయి అలానే ఉండిపోయినాయి, క్లోజ్ అవ్వట్లేదు. సో బ్రౌజర్ క్లోజ్ అవ్వాలనుకో దానికి కూడా మనం ఒక కమాండ్ రాయాలన్నమాట. సో దా కమాండ్ పేరు ఏంటంటే డ్రైవర్ డాట్ క్లోజ్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అయ్యి మ్యాక్సిమైజ్ అయ్యి క్లోజ్ అయిపోయింది. ఇది ఇంకా మ్యాక్బుక్లో కొంచెం స్లోగా ఉంటుంది, బట్ విండోస్లో చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి ఈ యాక్షన్స్. పేజ్ లోడ్ కూడా ఇంతసేపు ఏం పట్టదు మనకి, చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో ఇప్పుడు కంప్లీట్గా ఎప్పుడైతే ఇది మొత్తం ఇలా అయిపోయిందో, లోడ్ అనేది ఆగిపోయిందో, అప్పుడు లోడింగ్ కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అయ్యి మ్యాక్సిమైజ్ అయింది, మ్యాక్సిమైజ్ అయిన వెంటనే క్లోజ్ అయిపోయింది. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేశాను, కానీ నేను అమెజాన్ నుండి ఐ వాంట్ టు గో టు facebook.com. అప్పుడు కమాండ్ ఎలా మారిపోయింది అంటే, మనం అమెజాన్లో ఉన్నాం, అమెజాన్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి వీఆర్ నావిగేటింగ్ టు సమ్ అదర్ ప్లేస్. సో అందుకే కమాండ్ పేరు కూడా నావిగేట్ డాట్ టు. ఎవరికి ఎక్కడికి వెళ్ళాలంట, దాని యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి. సో ఫేస్బుక్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫేస్బుక్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చాను.
రన్ చేస్తే ఇప్పుడు ఏమో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి, బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి, అమెజాన్ హిట్ అవ్వాలి, మ్యాక్సిమైజ్ అవ్వాలి, మ్యాక్సిమైజ్ అయిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు facebook.com, ఆ తర్వాత బ్రౌజర్ క్లోజ్ అవ్వాలి. సో ఈ స్టెప్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఆటోమేషన్ టెస్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఎవర్ ద మాన్యువల్ స్టెప్స్ దట్ వీఆర్ డూయింగ్, దాన్ని మనం ఒక కోడ్ రూపంలో రాసుకొని రన్ చేసుకుంటున్నాము. సో దట్ రిపిటేటివ్గా చేయాల్సిన యాక్షన్స్ ఎప్పుడు కూడా మళ్ళీ మనం స్ట్రెస్ పెట్టకుండా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోవడానికి. సో ఇప్పుడు అమెజాన్ ఓపెన్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్ మారిపోయింది చూడండి, యూఆర్ఎల్ ఫేస్బుక్ లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయిపోగానే క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? అయిందండి. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇందులో చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట. మనం ఒక్కొక్క ఎలిమెంట్ని హ్యాండిల్ చేయడం రావాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ కమాండ్స్ నేర్చుకుంటాము. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెబ్ పేజ్లో ఇప్పుడు ఏంటి, నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను, జస్ట్ ఈ పేజ్ నుండి ఆ పేజ్కి మూవ్ అయ్యాను. కానీ మనం టైప్ చేయాలి కదా, ఒక వెబ్సైట్లో టైప్ చేయాల్సి వచ్చింది, క్లిక్ చేయాల్సి వచ్చింది, పాపప్స్ వస్తాయి, లేకపోతే ఒక లింక్ క్లిక్ చేయగానే ఇంకో లింక్ ఓపెన్ అయ్యి ఇంకో పేజ్ ఓపెన్ అయిపోతుంది, లేకపోతే మనకి క్యాలెండర్స్ ఉంటాయి, చిన్న బటన్స్ ఉంటాయి, వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఇన్ ఏ వెబ్ పేజ్ ఇస్ కాల్డ్ యాజ్ అ వెబ్ ఎలిమెంట్. సో ఎవ్రీ వెబ్ ఎలిమెంట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానికోసం మనకి కొంచెం నాలెడ్జ్ ఆఫ్ HTML, CSS రావాలి. మీకు ఐడియా ఉందా వాట్ ఈజ్ HTML చేసుకో? నాకు కొంచెం ఐడియా ఉందండి చేసి. ఎందుకు వాడతాం మనం HTML? హెచ్టిఎంఎల్ అది కోడ్ రాస్తామండి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వచ్చి స్టైల్, బాడీ పార్ట్ అంతా హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దానిలో స్పేస్ ఇవ్వడము, బటన్స్ యాడ్ చేయడము. యా, సో మనము ఏదైతే యూఐలో చూస్తున్నామో, ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ మనం చూస్తే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపించే స్ట్రక్చర్, ఎలిమెంట్స్ అన్నిటిని డిఫైన్ చేసేది HTML. సో ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉండాలని, ఇక్కడ ఒక బటన్ ఉండాలని, ఇక్కడ ఒక ఐకాన్ ఉండాలని, ఇవి మనం HTMLని డిఫైన్ చేస్తాం. బట్ దీని కలర్స్, లుక్ అండ్ ఫీల్ వచ్చేసి మనము we will do it in CSS. సో ఇప్పుడు CSS ఇస్ మీరు చెప్పినట్టు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్, మనం కలర్స్ అప్లై చేయడానికి. సో మనకి ఎందుకు, మనం ఎందుకు నేర్చుకోవాలి అనేసి అంటే, సెలీనియంకి వెళ్ళి నేను ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉండిద్ది, ఎలా ఇన్పుట్ ఫీల్డ్ మీద టైప్ చేయాలి అంటే దానికి ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఎక్కడుంది అనేది మనం చెప్పాలి కదా. సో ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయడం కోసం మనకి సెలీనియంలో కాన్సెప్ట్ ఉంది కాల్డ్ యాజ్ లొకేటర్స్. సో మనకి మొత్తం 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయి. సో మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొడితే మీకు ఆ వెబ్సైట్ యొక్క HTML కోడ్ అనేది కనిపిస్తుంది. మొత్తం కోడ్ ఏదైతే డెవలపర్స్ రాసారో ఆ కోడ్ అంతా కనిపిస్తుంది. ఈ కోడ్ హెల్ప్తోని వీ హ్యావ్ టు లొకేట్ ద ఎలిమెంట్స్. బికాస్ HTML ఎందుకు వాడతాం, టు డిఫైన్ సర్టెన్ ఫీల్డ్స్. సో ఇప్పుడు మనం HTML బేసిక్స్ నేర్చుకోవడానికి వీ నీడ్ విజువల్ స్టూడియో ఇన్ యువర్ సిస్టమ్స్. ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటుంటే లెట్ మీ డౌన్లోడ్. సో మీ దగ్గర ఏ సాఫ్ట్వేర్ లేకపోతే మీరు నోట్ ప్యాడ్లో అయినా చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో చేసుకొని .html అనే ఫైల్ ఎక్స్టెన్షన్, ఇప్పుడు మనం .jpeg, .png, .java ఎలానో అలానే .html అనే ఎక్స్టెన్షన్తో మీరు ఏదైనా ఒక ఫైల్ని కనుక స్టోర్ చేస్తే మీరు దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేయగానే అది మీకు ఒక వెబ్ పేజ్ లానే ఓపెన్ అవుతుంది. సో అది చూపిస్తాను ఇప్పుడు.
సో ఈ విజువల్ స్టూడియో కోడ్ ఏంటంటే సిమిలర్లీ మన ఎక్లిప్స్ ఎలానో అలానే డెవలపర్స్ వాళ్ళు కోడ్ రాసుకోవాలి అనేసి అనుకుంటే ఫర్ యూఐ డెవలప్మెంట్ దే యూజ్ దిస్ అనమాట. సో నేను జస్ట్ మన అక్కడ ప్రాజెక్టే ఓపెన్ చేశాను. సో మన ప్రాజెక్ట్లో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం కాల్డ్ యాజ్. దీనిలో నేమింగ్ కన్వెన్షన్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. సో demo.html ఎక్స్టెన్షన్తో ఫైల్ సేవ్ చేయాలి. సో సేవ్ చేయగానే మీకు ఒక HTML ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే మీరు ఏ వెబ్సైట్ చూసినా కూడా HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా XML స్ట్రక్చర్లో ఉండేది. సో HTML అంటే ఏం చెప్పారు మీరు? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ దట్ మార్కప్, వాట్ ఈస్ దట్ హైపర్ టెక్స్ట్ అంటే ఆర్డరింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విచ్ యూజ్ ఎలా చెప్పాలి యా. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ HTML స్టార్ట్ అయింది కదా, అది ఎలా డిఫైన్ చేశాడు? ఒక యాంగులర్ బ్రాకెట్తో స్టార్ట్ చేశాడు. సో ఇది ఒక నోడ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ నుండి రాసుకునే కోడ్ ఇప్పుడు మనం క్లాస్లో అనుకోండి, పబ్లిక్ క్లాస్ నేమ్, కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ క్లోజ్, ఆ మధ్యలో వీఆర్ డిఫైనింగ్ ఆల్ అవర్ లాజిక్ కదా. సో అలానే HTML లాజిక్ అంతా కూడా HTML ట్యాగ్స్ అని కూడా అంటారు. సో HTML ట్యాగ్ ఓపెన్ నుండి HTML క్లోజ్డ్ లోపల రాయాలి. సో ఒక ట్యాగ్ చూడగానే అది ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఎలా చెప్తామంటే, ఒక ట్యాగ్కి ఎక్కడా కూడా ఫ్రంట్ స్లాష్ లేదనుకోండి లాస్ట్లోని, అప్పుడు అది ఓపెనింగ్ ట్యాగ్. ఇప్పుడు నేను కిందకి వెళ్ళిపోతాను, ఇక్కడ మీరు HTML చూస్తే ఇక్కడ ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉంది. సో లాజిక్ అంతా కూడా HTML యొక్క ఓపెనింగ్ ట్యాగ్ నుండి HTML యొక్క క్లోజింగ్ ట్యాగ్ వరకు మనము రాసుకోవాలి, దాని లోపల రాసుకోవాలి. దానిలో 2 సెక్షన్స్ ఉంటాయి ఒక HTML, ఒకటి హెడ్, ఇంకోటి బాడీ. సో బాడీలో మనం రాసుకునే లాజిక్ అంతా యూఐలో కనిపిస్తుంది. హెడ్లో ఏంటంటే మనం జనరల్గా వేరే ఇప్పుడు CSS అన్నాం కదా, సో ఆ CSSని లింక్ చేసుకోవాలన్నా, జావా స్క్రిప్ట్ కోడ్ లింక్ చేసుకోవాలన్నా, సో మీరు ఇక్కడ చూస్తే స్టైల్ అట్రిబ్యూట్ ఇక్కడ కనిపిస్తుంది. సో స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఆ CSSని ఇంక్లూడ్ చేసుకోవడం కోసం. సో వాట్ ఎవర్ ద కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని మనం పెట్టుకోవాలి అనేసి అంటే దాన్ని హెడ్ ట్యాగ్స్ లోపల మనం రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దాన్నే మనం ఇక్కడ ఒక సింపుల్ది రాద్దాము. సో ఏమనుకున్నాం, కోడ్ అంతా HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉండాలి. సో క్లోజింగ్ ట్యాగ్ విల్ హ్యావ్ ఫ్రంట్ స్లాష్ అండ్ HTMLలో 2 సెక్షన్స్ ఉంటాయి, ఒకటి హెడ్, ఇంకోటి బాడీ. సో ఇప్పుడు ఈ బాడీ లోపల మనం మన లాజిక్ని రాయాలి. సో ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి, లైక్ అది డిపెండింగ్ అపాన్ అది ఏ వెబ్ ఎలిమెంట్ అనేది, దాన్ని బట్టి మన ట్యాగ్ నేమ్స్ అనేవి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉంది, ఈ సెర్చ్ అనేది క్లిక్ చేయగానే మనకి అది ఏమైంది, డేటా మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అది తీసుకొని సిస్టమ్ దానికి సంబంధించిన వాల్యూస్ని మనకి రిటర్న్ ఇస్తుంది. సో వీఆర్ ట్రైంగ్ టు సబ్మిట్ సమ్ డేటా. సో మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాము, అది ఎలాంటిది, మనం సబ్మిట్ చేయమంటున్నాం ఆ డేటాని. సో అందుకని ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఉంది. అదే ఒకవేళ నేను ఒక టెక్స్ట్ ఫీల్డ్ రాయాలి, ఇక్కడ నేను టైప్ చేయాలి కదా. సో ఈసారి ఇన్పుట్ ఏంటి, ఇట్ ఈస్ ఆఫ్ టైప్ టెక్స్ట్. ఓకే, అలానే మనకి ఏదైనా ఒక లింక్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యువర్ లిస్ట్ ఇలా ఉన్నాయి కదా, అలా లింక్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ వీ హ్యావ్ ఏ ట్యాగ్. ఏ ఈజ్ కాల్డ్ యాజ్ యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ జనరేటింగ్ లింక్స్. అలానే బటన్ ఉంటుంది అండ్ ఆల్సో మనకి డివ్ అని ఉంటుంది. సో డివ్ అంటే నథింగ్ బట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడానికి, లైక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక సెక్షన్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక సెక్షన్, బికాస్ కలర్స్ అప్లై చేయాలి కదా మనం CSSలోని. సో ఆ కలర్స్ అప్లై చేయాలంటే బేస్డ్ ఆన్ ఆ పర్టికులర్ సెక్షన్ వరకు ఒకలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ సెక్షన్కి ఒక టైప్ ఆఫ్ కలర్స్ కానీ ఫాంట్ కానీ పెట్టాలి అనుకున్నప్పుడు we will put that under a div. సో div is for division. ఇన్పుట్లో టైప్స్ ఉంటాయి, ఒకవేళ అది టెక్స్ట్ అయితే టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఉండిద్ది, అది రేడియో బటన్ అయితే టైప్ ఈక్వల్ టు రేడియో ఉంటుంది, ఒకవేళ అది ఒక చెక్ బాక్స్ అయితే టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఉంటుంది, అలా అనమాట.
సో ఇప్పుడు ఈ బాడీలో మనం జస్ట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ రాద్దాం, ఒక టెక్స్ట్ ఫీల్డ్ రాద్దాం. సో దానికోసం మనం వాడాల్సిన ఒక ఇన్పుట్ ట్యాగ్ ఇన్పుట్. దీని లోపల మనం దాని టైప్ని మెన్షన్ చేయాలి. లైక్ టైప్ ఈక్వల్ టు మనం ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ యాంగ్లో బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ వరకు ఇన్పుట్ అనేది ఓపెన్ అయింది, కానీ ఓపెన్ చేసిన ప్రతిదీ కూడా వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్, అంటే స్లాష్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం రాయలేదు, జస్ట్ ఇక్కడ వరకు రాసి మనం దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని కొట్టాను అనుకోండి, నాకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది వేర్ ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ సంథింగ్. అదే నేను ఈ టైప్ని కనుక నేను రేడియోగా మార్చేసాను అనుకోండి, అప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్ కాస్త మనం మళ్ళీ రన్ చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ బ్రౌజర్లో అది రిఫ్రెష్ కొడితే మారిపోయింది కోడ్. సో అదొక రేడియో బటన్ లాగా మారింది. అదే నేను పాస్వర్డ్ అని ఇచ్చాను అనుకోండి, సో మనకి పాస్వర్డ్ ఏంటి, మాస్క్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మనం టైప్ చేసింది కనిపించదు కదా, సో మనం టైప్ చేసిందంతా కూడా ఒక మాస్క్డ్ క్యారెక్టర్స్లో మారుతుంది. అలా ఇన్పుట్ ఫీల్డ్ లానే మనకి ఇంకా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, రేపు ఆ ఫీల్డ్స్ అన్నీ చెప్పి ఆ లొకేటర్ స్టార్ట్ చేద్దాం ఆన్ మండే.